1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling, KL, deemed to be university. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఇరింకి సూర్యారావు. జనసేన రాష్ట్ర నాయకత్వంలో ముఖ్య పాత్ర వహించిన 2019లో ఉభయ గోదావరి జిల్లాలకి ప్రెసిడెంట్గా ఉంటే కాకుండా ఆ రోజుని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో వచ్చారో ఎంతోమంది ఇక్కడ భీమవరం నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఆయన యొక్క ఆలోచన విధానానికి ఆయన యొక్క ఆశయాలకి ముందుకొచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి గత 5 ఏళ్లలో అయితే కనుక ప్రతి కార్యకర్త కూడా ఈ జనసేన సంబంధించి సైనికులాగానే పనిచేయడం జరిగింది. మరి దానికి తోడుగా ఇవాళ తెలుగుదేశం బీజేపీ నాయకత్వం కలిసి ఎన్డీఏ దాంట్లో కూటమిలో మరి ఇవాళ పులపర్తి అంజిబాబు గారిని భీమవరం నుంచి అలాగే పార్లమెంట్ నుంచి వర్మ గారిని నిలబెట్టడం మన వెస్ట్ గోదావరి వరకు చాలా సంతోషం. ఈవేళ ఈ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన బీజేపీ కార్యకర్తలకు కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కానీ జనసైనికులకు కానీ వీరమహిళలకు కానీ నా యొక్క సందేశం ఏంటంటే ఆలోచన విధానం అందరికీ మారాలి. ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీగా ఒక ఇండస్ట్రియలిస్ట్గా నేను సూర్యమిత్ర ఇండస్ట్రియలిస్ట్గా 1 సంవత్సరం ఆయనకి కట్టుబడి పనిచేశాను. నిబద్ధతతోటి బాధ్యత తీసుకుని మనం ఏళ ఈ కూటమిని రాష్ట్రం అంతా గెలిపించాలి. అట్లాగే ముఖ్యంగా భీమవరంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపెన్ హార్టెడ్గా మనం అంజిబాబు గారిని అలాగే ఉమ్మడి కూటమిలో ఉన్న అభ్యర్థులను కూడా గెలిపించాలి. మరి ఇవాళ నుంచి మళ్ళీ ఎలక్షన్ అయ్యే వరకు నాకు తోచినంత సాయం ఏ స్థాయిలో అయితే ఆ స్థాయిలో మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ అలాగే టీడీపీ కార్యకర్తలకు కానీ బీజేపీ కార్యకర్తలకు కానీ చక్కటి సమన్వయం పరిచే కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆల్రెడీ నేను రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు నిర్మించిన బీజేపీకి జనసేనకి కోఆర్డినేటర్గా ఉన్నాను. ఇప్పుడు తెలుగుదేశం కూడా కలిసింది కాబట్టి మూడింటికి నేను కోఆర్డినేటర్గా ఉండి మీకు ఏదైనా మంచి ఆలోచన లేదు ఏదైనా సమన్వయం చేయాలంటే కనుక నా వంతున ఈ సహకారం చేస్తూ అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా 19లో ఏ రకంగా ఈ పార్టీలకి మీరు సహకారం చేశారో ఈ ఎలక్షన్ సందర్భంలో మీ అందరం కూడా మంచి సహకారం ఇచ్చి మంచి పాలన రావాలని మంచి గవర్నమెంట్ వస్తే మంచిదని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తామని కోరుకుంటున్నాను. జై హింద్, నమస్కారం. ఈరోజు బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయటం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు శ్రీమతి తోట సీతాలక్ష్మి గారి చేతుల మీదుగా గౌరవనీయులు పెద్దలు మెంటే పార్థసారథి గారి చేతుల మీదుగా పార్టీ ఆఫీసు ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు మే 13వ తారీఖున ఎలక్షన్లు వస్తున్నాయి. ఎన్నికల సమరం మొదలయ్యింది. మనమందరం కూడా ఐకమత్యంతో ఉండి కూటమి అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రం వైఎస్ఆర్సీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయింది. అభివృద్ధి లేదు. ఎక్కడ సంక్షేమాలు అంతంత మాత్రమే. ఎక్కడ చూసినా అవినీతి, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, అన్ని మాఫియాలతోటి పూర్తి అవినీతిలో కూరుకుపోయింది. యువతకు ఉద్యోగాలు లేవు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే మరలా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావాల్సిందేనో. దానికోసం మేమందరం కూడా ప్రయత్నం చేసి విజయాన్ని చేకూర్చుకొని ఈ వైఎస్ఆర్సీపీని ప్రాళదోడటానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇంతమంది కార్యకర్తలను నాయకులతోటి ఆఫీసు ఓపెన్ చేయటం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి మీరందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి బీజేపీ అభ్యర్థి వర్మ గారిని, జనసేన ఉమ్మడి అభ్యర్థిని అంజిబాబుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు మీరందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు మరి మనకి ఎప్పటి నుంచో ఎదురు చూసే ఎలక్షన్ రావటం జరిగింది. అలాగే మరి ఈ రోజున మన భీమవరం నియోజకవర్గంలో
ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా మన ఈ వరకు గతంలో ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ చేస్తున్నారు. ఆయన అందరికీ తెలుసు నియోజకవర్గంలోను. ఈ రోజున మరి ఆయనకి జనసేన కూటమి అభ్యర్థిగా ఇక్కడ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున అందులో భాగంగానే ఈ రోజున మరి పార్టీ కార్యాలయం 9-10 నిమిషాలకు మంచి ముహూర్తంలో ఇది ఇప్పుడే దేవుడి పూజ చేసి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, అలాగే జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇలాగ మన టౌన్ అధ్యక్షులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, అందరూ కూడా బాధ్యతగా పనిచేసి పార్టీని గెలిపించుకోవాలనే ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం 5 సంవత్సరాలుగా అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, ఎన్నో కక్షపూరితమైన కేసులు పెట్టినప్పటికీ కూడా మేము ఉన్నాం నీ సైనికుల్లాగా ప్రతి కార్యకర్త నిలబడ్డారు. ఈ రోజున మరి పార్టీని బలోపేతం చేసి 1 సైడ్గా ఎలక్షన్లో విన్ అయ్యే విధంగా మన క్యాండిడేట్కి ఇక్కడ మరి మనం క్యాండిడేట్ ఇవ్వటం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఎన్నికల కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబో కాలంలో ప్రతి ఒక్కరూ కూడా గతంలో మనం ఎలా పనిచేసామో కష్టపడి, ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమిగా ఈరోజు మనం అభ్యర్థి ఎవరైతే పులపర్తి రామాంజనేయులు గారు ఉన్నారో మంచి మెజార్టీ ఇచ్చి నెగ్గించుకోవాల్సిన బాధ్యత మా అందరి పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన నరసాపురం పార్లమెంట్కి బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ అంటే రాజు గారిని మనం మరి బీజేపీ నుంచి అభ్యర్థిగా పెట్టడం జరిగింది. ఎంపీ క్యాండిడేట్గా ఆయన, ఎమ్మెల్యేగా మన నియోజకవర్గంలో అంజిబాబు గారు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున ఎందుకంటే 5 సంవత్సరాలుగా నియోజకవర్గం ప్రజలు, రాష్ట్రమే కాదు నియోజకవర్గంలో ప్రజలు కూడా ఎన్నో రకాలు చూశారు. మరి వాటి నుంచి బయటపడాలి అంటే ఒక మంచి పరిపాలన రావాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రోజున రైతులు కావచ్చు, విద్యా యువత కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఈ భీమవరం నియోజకవర్గంలో నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా పట్టుదలగా పనిచేసి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా అంజిబాబు గారిని గెలిపించుకుని ప్రశాంతమైన వాతావరణం ఈ భీమవరం నియోజకవర్గం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది కూడా అది ఒకటే, ఈ రోజున మన నరసాపురం పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్క క్యాండిడేట్ గెలిచే క్యాండిడేటే. మళ్ళీ ఈ వరకైతే ఉమ్మడి జిల్లాలో కూడా 15 మనం నెగ్గాం. ఈస్ట్ వెస్ట్ కూడా తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి మంచి మెజార్టీ ఇచ్చి అందరూ విన్ అయ్యే విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఇంత మంచి అవకాశం ఇచ్చిన మరి ఇక్కడ నాయకులకు, ముఖ్యంగా అంజిబాబు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.